నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. నీ పేరు ఏం పేరమ్మా? లలితమ్మ. గామా ఒరిజినల్ ఎప్పటి నుంచి వాడినవమ్మా నువ్వు? 3 నెలలు అవుతుందమ్మా. 3 నెలలు అవుతుందా? ఓకే, ఎందుకోసం వాడేవమ్మా మరి? మోకాళ్ళ నొప్పుల గురించి అన్ని ఒళ్ళు అంతా మొత్తం బీపీ అన్నీ అన్నీగా. బీపీ ఎంత ఉండమ్మా వాడకముందు? ఫస్ట్ అచ్చుడే 200 వచ్చేసింది. 200 వస్తే మా పెద్ద కూతురు డాక్టరే, మా కొడుకు డాక్టరే. హైదరాబాద్ అటు ఇటు అంతా దింపిండ్రు. మొక్కలకు సర్కత్ దాకా సూదులు కూడా ఇప్పించారు. మొక్కల నొప్పులకు 5-6 నెలలు తక్కువ ఉన్నది. ఆడికెళ్ళి మళ్ళీ ఎప్పటోళ్ళే పుట్టుకుమన్నాయి. అట్లా నడిచిప్పల లెక్కనే సప్పుడు. ఆడికెళ్ళి మళ్ళీ కవిత మేడం ఉండే. కవిత మేడము నాకు గుర్తు చేసుకొని నేను ఇక గిట్లా అవుతుందని అంటే, ఇట్లా ఆడాలమ్మా నువ్వు మంచిగా తక్కువ అవుతుంది అంటే, తెచ్చి బిడ్డ మరి నీకు పుణ్యం ఉంటుంది మీ అని అంటే మూడు తీసుకొచ్చి అవి వాడినా. ఇది ఒక డబ్బా వాడినా, నూనె వాడినా, అన్ని వాడినా. ఇప్పుడు మొక్కల నొప్పులు ఏమన్నా ఏం లేవు, సప్పు లేదు. బీపీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? ఇప్పుడు బీపీ 130-135 అంతే, ఎక్కువ వాడి నుంచి మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు కాలు కూడా కడప దాటుతున్నా, పట్టుకుంటున్నా, మెట్లు ఎక్కుతున్నా, బంగులు ఎక్కుతున్నా, దిగుతున్నా. అందరు కూడా అడుగుతున్నారు నా గురించి, నువ్వు గిట్ల ఎట్లా, నువ్వేం వాడుతున్నావు అంటే చెప్పినా కూడా, చెప్తే రేడ దొరుకుతాయంటే మరి మేడం ఉంటుంది కలవాలా అని కూడా చెప్తున్నా. ఈ డబ్బా కూడా వాడుతున్నారా? ఓకే, ఆ ఆయిల్ ఇంకేం వాడుతున్నారమ్మా? ఉప్పు పేస్టు, సబ్బు, అది షాంపూలు కూడా కంటిన్యూగా ఇవి హెల్త్ పరంగా బాగుంటాయి అమ్మా. ఇవి వాడుకుంటే సరే, మీలాగా ఎవరికైనా నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి అమ్మా, సరేనా? ఎందుకంటే అందరికి బాగు చేసిన వాళ్ళం అవుతాము, అట్లాగే మన ఆయుష్ కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే బయట అంతా కల్తీ ఫుడ్ ఉంది కాబట్టి ఇది కల్తీ లేకుండా చాపత్త కూడా వాడుతున్నా. ఓకే, వెరీ గుడ్. అదే చాపత్త వాడుతున్నా. అది 3 చెంచాలు వేసుకుని 1 చెంచాడికే మస్తు అవుతుంది నాకు. సూపర్ అవుతుంది. సంతోషం. ఇప్పుడైతే హెల్దీగా ఉన్నావు కదా, ఎలాంటి మెడిసిన్ కూడా వాడట్లేదు కదా? ఏం లేదు, మెట్లు ఎక్కుతున్నావు, అయిపోయినా కూడా ఎదురు చూస్తున్నా. మళ్ళా ఏం కావాలని గమ బజ్జలు కావాలనా? ఒకసారి ఆ డబ్బా చూపించి ఒకసారి అందరు. డబ్బా అక్కడ ఉన్నాయి. ఇది మాత్రం ఇంకా నాకు మొత్తం రోగాలన్నీ, అది షుగర్ కు సంబంధించింది, కానీ అది తాగి నుంచి ఇంకెళ్తూ బాగుంది అంటున్నారు కదా. ఓకే అమ్మ, ఎలా తాగావు నువ్వు? 2 మట్ల తినేది 3 సార్లు తింటున్నా. మంచి ఆరోగ్యంగా ఉంటున్నా, మంచి నిద్ర పడుతున్నది. ఏ దాని మీద ఏది తాగాలని కూడా లేదు. ఓకే అమ్మా, సంతోషం. అది ఎట్లా తాగావమ్మా? గ్లాసు చెంబె నీళ్ళు గరం పెట్టుకున్నా, చల్లగా చేసుకున్నా, గోరెచ్చ చేసుకున్నా. అలా దాని మూత ఉంటాయి కదా, మూతలు పెద్ద సగం పోసుకున్నా, కలుపుకున్నా. తినక ముందు అర్ధగంట ముందు తాగి మళ్ళీ అర్ధగంట అయిన తర్వాత అన్నం తిన్నా. అంతే, రోజు ఒకటేసారి. ఓకే అమ్మా, సంతోషం.